నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. బుగ్గన రాజేంద్రనాథ్ ఆయన మీ అందరికీ గుర్తుండే ఉంటారు. వైసీపీ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఇప్పుడు ఆయన సడన్ గా మీడియా ముందు ప్రత్యక్షమై అమరావతిలో 400 కోట్ల అవినీతి జరుగుతుంది అంటున్నారు. అంటే అమరావతి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడతారు కానీ వైద్య కళాశాల నిర్మించడానికి వెనుకబడిన ప్రాంతాలను పట్టించుకోవడానికి మాత్రం చంద్రబాబు గారికి మనసు రాదు అని చెప్పి కొన్ని కమెంట్స్ చేశారు. అమరావతికి ఒక పక్క చట్టబద్ధత కేంద్రమే స్వయంగా ఇచ్చింది, ప్రజలు కూడా దాన్ని స్వీకరించారు, పనులు కూడా పూర్తవుతున్నాయని స్వయంగా వరల్డ్ బ్యాంక్ కూడా కొన్ని నిధులను విడుదల చేసింది. ఇలాంటి టైంలో మరి మీడియా ముందుకు వచ్చి వీళ్ళు ఈ విధంగా మాట్లాడటాన్ని ఎలా చూడాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. రాజేంద్రనాథ్ గారు అంటున్నారు మావిగన్ అయితే 20,000 కోట్లతో అయిపోతుంది, అమరావతికి ఎందుకు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు, మెడికల్ కాలేజీలు కట్టండి అంటేనేమో దానికి డబ్బులు లేవని చెప్పి పీపీపీ అంటారు, కానీ మరి దీనికి మాత్రం లక్షల కోట్ల అవినీతి జరుగుతుంది అని చెప్పి ఆయన కమెంట్స్ చేస్తున్నారండి. సో ఇప్పటికీ కూడా వాళ్ళలో ఎటువంటి మార్పు రాకపోగా ఎప్పుడైతే ఆయన మావిగన్ అన్నారో దాన్ని పట్టుకొని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఆయన చేస్తున్న వ్యాఖ్యలను? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి రాష్ట్రం పట్ల ఉన్న చిత్తశుద్ధి, అంకితభావం ఈ వ్యాఖ్యల ద్వారానే ప్రస్ఫుటమవుతూ ఉంది. ఈ రాష్ట్రాన్ని 2019 నుంచి 24 దాకా పాలించిన ప్రభుత్వంలో ఆర్థిక మరియు శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు ఆయన. అలా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా నాడు తన ప్రభుత్వ ప్రాధాన్యతలు, తాము చేసిన అభివృద్ధి, తాము ప్రాంతాలకి ప్రజలకి ఇచ్చిన ప్రాధాన్యత, వీటిని ఒకసారి గుర్తు చేసుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన చేతిలో అధికారం అవకాశం ఉన్న రోజు తాను ఏ విధంగా పాలించారు, ఏ విధంగా ప్రాంతాలను అభివృద్ధి చేశారు అనేది ఒకసారి గుర్తు చేసుకుంటే ఎందుకు రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపూర్ జిల్లా దాకా ప్రజలు ఏకోన్ముఖంగా ఈ వైసీపీ, ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్ళని అంత ఘోరంగా ఓడించారో ఒకసారి వాళ్ళు రియలైజ్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర రాజధాని నిర్మాణం పట్ల పదే పదే విషయం చెబుతున్న వైసీపీ, అలా ఆ పార్టీ తీసుకున్న పాలసీకి అనుగుణంగానే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఈ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని మెడికల్ కాలేజీ నిర్మాణంతో పోలుస్తూ ఉన్నాడు, ప్రాంతాల అభివృద్ధితో పోలుస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏ ప్రాంత అభివృద్ధి వెనకబడింది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో 52 స్థానాలకు 49 స్థానాలు కట్టపెట్టిన రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి? 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాయలసీమకి ఇరిగేషన్ రంగానికి 12,500 కోట్లు ఖర్చు పెడితే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి కేవలం 2,100 కోట్లు ఖర్చు పెట్టారు. అదే చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో నాడు నేడు చంద్రబాబు నాయుడు గారి పాలన, నాడు చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో రాయలసీమని తొలి ప్రాధాన్యతగా తీసుకొని ఈ ప్రతి జిల్లాలో కూడా భారీ పరిశ్రమలు గ్రౌండింగ్ చేయించడానికి అక్కడ ప్రయత్నం జరుగుతూ ఉంటే, అతను పుట్టి పెరిగిన, అతను ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలు జిల్లాలో కూడా ఓరకల్లు SEZలో అక్కడ వేలాది కోట్ల రూపాయల పరిశ్రమలు గ్రౌండింగ్ అవుతూ ఉంటుంటే కళ్ళ ముందు అక్కడ జరుగుతున్న పెట్టుబడుల గ్రౌండింగ్ చూస్తూ ఉన్నారు, దాని ద్వారా కల్పించబడే ఉపాధి కల్పన చూస్తూ ఉన్నారు, తద్వారా పెరిగే జీవన ప్రమాణాలు చూస్తూ ఉన్నారు. అయినా సరే రాష్ట్ర రాజధాని విషయంలో ఆ విషం చిముడు. రాష్ట్ర రాజధాని విషయంలో మీ పార్టీ 3 రాజధానులనే ఒక ప్రతిపాదనతో 5 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చేశారు. 2024 ఎన్నికల్లో 3 రాజధానులనే ఒక ప్రతిపాదనతో మీరు ఎన్నికలకు వెళ్ళారు. కానీ ప్రజలు NDA కూటమి ప్రతిపాదించిన అమరావతి మాత్రం ఏకైక రాజధాని అన్న వారి ఎజెండాని పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి మీకు 151 నుంచి 11 స్థానాలు దక్కితే NDA కూటమికి 24 నుంచి 164 స్థానాలు దక్కినాయి. ఆ 24 మందిలో కూడా 5గురిని మీ పార్టీలోకి ఫిరాయింపు చేసుకున్నా వాళ్ళకున్న అసలు సంఖ్యాబలం 19కి ఇంకొక 145 స్థానాలు వాళ్ళకి యాడ్ అయినాయి. మీకు 156లో 11 స్థానాలు మిగిలి, అంటే మీకు 145 స్థానాలు మీరు కోల్పోయారు. ఇది ప్రజలిచ్చిన తీర్పు. కానీ దాన్ని ఆమోదించలేక, దానికి అంటే ప్రజలిచ్చిన తీర్పుని ఏ భావజాలంతో ప్రజలు తీర్పిచ్చారనే దాన్ని డైజెస్ట్ చేసుకోలేక కేవలం అమరావతి పట్ల విషయం చిమ్ముతూ ఉన్నారు. ఇక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పాల్సింది ఏంటి అంటే, ఇవాళ లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెడుతున్నారు అంటున్నారు. ఈ రోజు దాకా అమరావతిలో ఆమోదించిన టెండర్లు 51,000 కోట్ల రూపాయలు. లేదు, ఇంకొక 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక నగర నిర్మాణం జరిగే క్రమంలో 1,00,000 కోట్ల రూపాయలు అనేది చాలా తక్కువ అమౌంట్. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇదే వీళ్ళ మహానాయకుడు అని చెప్పుకునే రాజశేఖర రెడ్డి పాలనా హయాంలో వ్యాన్పిక్ పోర్టు కోసం 28,000 ఎకరాలు కేటాయింపులు చేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరిట 12,000 ఎకరాలు కేటాయింపులు చేశారు. కాకినాడ SEZ పేరిట 8,000 ఎకరాలు కేటాయింపులు చేశారు. వీటన్నిటికన్నా కడపలో గాలి జనార్దన్ రెడ్డి ద్వారా నిర్మాణం జరగాల్సిన బ్రాహ్మణి స్టీల్స్ కోసం 10,000 ఎకరాలు కేటాయింపు చేశారు.
కడప ఎయిర్పోర్ట్ కోసం 4,000 ఎకరాలు కేటాయింపు చేశారు. ఇదే క్రమంలో రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారి భర్త అనిల్ గారికి ప్రయోజనం కల్పించడం కోసం బయ్యారంలో 40,000 ఎకరాలు ఐరన్ ఓర్ మైన్స్ కేటాయింపులు చేశారు. ఈ విధమైన కేటాయింపులు చేసిన రాజశేఖర రెడ్డి గారి వారసులుగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వీళ్ళు ఇవాళ రాష్ట్ర రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడిన రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే దాని మీద నిత్యం విషం జిమ్ముతూ ఉన్నారు. ఏ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజధాని నిర్మాణం కోసం అక్కడ తరలించబడి అక్కడ స్టాక్ అయి ఉన్న పైపులని ట్రక్కులకు ఎత్తుకొని డోన్ నియోజకవర్గానికి తరలించుకు వెళ్ళాడో, అక్కడ వాటర్ స్కీమ్స్ కోసం అని చెప్పని ఇక్కడ డంప్ చేస్తున్న మెటీరియల్ని అక్కడికి తరలించుకు వెళ్ళాడో, అటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈరోజు అమరావతి పట్ల కన్సర్న్ వ్యక్తం చేస్తా ఇక్కడ అవినీతి గురించి మాట్లాడుతున్న తీరు చూస్తుంటేనే సహజంగానే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనగానే మనకందరికీ నవ్వొచ్చే ఒక కామెడీ సీన్ ఒకటి ఉంటుంది. అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పదే బాధ్యతలు చేపట్టగానే ఆ రోజుల్లో ఈయన లెజిస్లేటివ్ అఫైర్స్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్గా అసెంబ్లీలో ఒక చర్చకు తెరలేపాడు. అదేంటి అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో గ్రౌండింగ్ అయ్యి సక్సెస్ఫుల్గా ప్రొడక్షన్లోకి వచ్చిన కియా కార్ల ఫ్యాక్టరీని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు అంటే 2009 సెప్టెంబర్ 2వ తారీఖు రోజు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఆయన జరిపిన సంప్రదింపుల మేరకు కియా ప్లాంట్ 2017 సంవత్సరంలో ఏర్పాటు చేశాము అని చెప్పని కియా యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేఖ రాసింది అని చెప్పని ఒక పిట్టకథల లేఖను తీసుకొచ్చి అసెంబ్లీలో చదివిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. దాంట్లో ఆయన ఏం పదం వాడాడు? హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి సర్నేమ్ సర్ అని చెప్పని, అంటే హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి సర్నేమ్ సర్ అంటే తమకు తాము ఆ భజన చేసుకుంటా చదివిన ఆ లేఖ. ఆ లేఖలో హోండై కంపెనీ వాళ్ళు చనిపోయిన రాజశేఖర రెడ్డి జరిపిన చర్చల పర్యవసానం ఈ కియా ప్లాంట్ ఏర్పాటు జరిగింది తప్ప చంద్రబాబు నాయుడు గారు వల్ల ఈ కియా ప్లాంట్ రాలేదు అని చెప్పని ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడం ద్వారానే రాష్ట్రంలో ఒక కామెడీ పీస్గా ఆ రోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మిగిలాడు. ఈ విధమైన వైఖరి 5 సంవత్సరాలు ఆయన వైపు నుంచి ప్రజలు పరిశీలనగా చూశారు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఆయన ఓడించారు. ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా రాష్ట్ర రాజధాని మీద ఇదే రకమైన విష ప్రచారాన్ని కనుక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం చూడటం కోసం ఇదే విధానాన్ని కొనసాగిస్తే 100కి 100 పాళ్ళు ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఆయనే శాశ్వతంగా సమాధి కట్టుకున్నట్టుగా భావించవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.